आप लोग देख रहे हैं मित्रुलारा। మొయినాబాద్ డ్రగ్స్ ఘటన మీద జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ తీసుకున్న వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు చెప్పారు. మొయినాబాద్ ఘటనలో డ్రగ్స్ సేవించి అధికారులకు పట్టుబట్టిన వారు ఇతరుల గన్ తీసుకొచ్చి వాడారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తన దగ్గర కూడా గన్ ఉందని, తాను ఎప్పుడూ బయటకు తీయలేదని, గన్ ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియదు అన్నారు. గన్ వాడిన వారు ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే భయపడే విధంగా కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరిగింది ఎందుకంటే వివిధ ప్రోగ్రామ్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే డ్రగ్స్ కేసులో కొంతమంది మొయినాబాద్ ఫామ్ హౌస్లో మాజీ శాసనసభ్యుడు కూడా ఉన్నాడని చెప్పి కూడా దాంట్లో మెసేజ్ చూడడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే గన్ను తీసి ఒక లైసెన్స్ వేరే వాళ్ళది ఉంటే కూడా ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. నేను పోలీస్ లా అండ్ ఆర్డర్ తరఫున ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. ఇప్పుడైతే మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకు ఉంటాయి? అట్లాంటిది ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని వాళ్ళ 5 మందికి దాదాపు 5 మంది కూడా పాజిటివ్ బ్లడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎట్లుండాలంటే నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్స్ ముట్టుకోవాలన్నా కానీ డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి. బాపట్ల జిల్లా రేపల్లె వైసీపీ సమన్వయ